ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. రెగ్యులర్గా యోగా చేస్తూ హెల్దీగా ఉండాలి అని ఎంతోమంది ఆడవారికి యోగా నేర్పిస్తూ యోగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని సంతోషంగా చెప్తున్నాను. యోగా చేస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావండి. ఈ మధ్య కాలంలో చాలామంది క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. హెరిడిటరీ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాంటివన్నీ రాకుండా ప్రివెన్షన్ అండి యోగా. ప్రతిరోజు మనం ఇచ్చే 1 hour టైము మన ఆరోగ్యానికి అది భీమా లాంటిది. ఎప్పుడు హెల్దీగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. మరి మీరు కూడా యోగాని మొదలు పెట్టండి. యోగాతో నన్ను అందరూ అడిగేది, నేను ఏం చెప్తాను అంటే, యోగా అనేది ఆరోగ్యం కోసం మొదలు పెట్టండి అని చెప్తాను. కానీ మనం మనసు ఎలా వెళ్తుంది అంటే, నేను బరువు తగ్గాలి, బరువు తగ్గితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను అని చెప్పి అనుకుంటారు. బరువు మాత్రమే ఆరోగ్యాన్ని సూచించదు. బరువు తగ్గడానికి చాలా ఆసనాలు ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సరే, మీ ఇష్ట ప్రకారమే ఈ వీడియోలో మంచి వెయిట్ లాస్ వీడియోస్ చూపిస్తాను. అది కూడా థై ఫ్యాట్ తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అన్నది చూపిస్తాను. ముందుగా వార్మప్స్ తోటి మొదలు పెడదాం. చేసేద్దామా? చూడండి, స్లోగా రైట్ లెగ్ని, థై మూమెంట్ని కొంచెం హిప్ జాయింట్ ఫ్రీ అయ్యేలాగా ఇలా క్లాక్ వైజ్ ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేసేసేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ స్లోగా చేసుకోండి, ఎంత వీలైతే అంతే. ఇలా డైరెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి, వాల్ సపోర్ట్ తీసుకొని అయినా సరే చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసినా కూడా మీరు ప్రాక్టీస్ మీద చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. హిప్ జాయింట్ పెయిన్ వస్తుంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఎందుకంటే మనం థై ఫ్యాట్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు లెగ్ మీద ఎక్కువసేపు ప్రాక్టీస్ అనేది ఉంచుతాం. అలాంటప్పుడు మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని ఇలా జస్ట్ నీ పుషప్ మూమెంట్స్ ఒక 6 to 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసేసుకోండి. రిలీజ్ చేసేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్. రిలాక్సింగ్గా ఉంటుంది. ఎప్పుడు అసలు బాడీకి ఏ ప్రాక్టీస్ లేకుండా కూర్చొనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి సింపుల్ వార్మప్స్ అన్న ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ మనం చేసుకోవాలి కదా. తర్వాత చూడండి, థై ఫ్యాట్ ప్రాక్టీసెస్ చేద్దాం. 3 feet డిస్టెన్స్ తీసుకోండి. రైట్ ఫుట్ రైట్ సైడ్ నీ మీద ఇలా హ్యాండ్ ఉంచుకొని ఎంత గ్యాప్ ఎక్కువ తీసుకుంటే అంత మంచి స్ట్రెచ్ వస్తుంది. ఇలా 1 2 3 4 5 ఇలా ఎల్బో డౌన్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువసేపు ఉంటే థై మీద అంత మంచి ఎఫెక్ట్ ఉంటుంది. లెగ్ స్ట్రెచెస్ అంతా కూడా అంత బాగా వస్తాయి. మెయింటైన్ చేసుకోండి. 2 4 6 నేను కౌంటింగ్ ఇవ్వమంటే 15 కౌంట్స్ ఏంటి, 100 కౌంట్స్ వరకు కూడా పెట్టేస్తాను. ఎందుకంటే రిజల్ట్ ఎంత బాగా వస్తుంది అనేది చూడాలి. ఆ రిజల్ట్ కోసము ఎక్కువ టైం ఉండడానికి మనకు మంచిదే కదా. రిలీజ్. ఆపోజిట్ సైడ్ స్లోగా 1 2. యోగా చేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాపీగా, రిలాక్సింగ్గా, కామ్ మైండ్ తోటి చేయడానికి ట్రై చేయండి. మనం ఇంత చేసినా కూడా ఇంత రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా అసలు ఏదో ఆలోచిస్తూ అనీజీగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా వచ్చేది ఇంతే రిజల్ట్. రిలాక్సింగ్గా ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది, హిప్ జాయింట్లో స్ట్రెచ్ వస్తుంది, థైలో స్ట్రెచ్ వస్తుంది, థైస్ మొత్తం బాగా స్ట్రెచింగ్ ఉంటుంది, లెగ్ మొత్తం బాగా స్ట్రెచ్ అవుతుంది. వేర్కోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. కాబట్టి అలా రిలాక్సింగ్గా నేను చెప్పాను కదా, మీరు ఎంత టైం ఉండగలుగుతారో టైం ఇచ్చి ఉండి చూడండి. మీరు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేసుకోండి, ఎక్కువ టైం కూడా ఉండగలుగుతారు. అంటే హిప్ వాల్కి టచ్ చేసి కూడా చేసుకోండి. రిలీఫ్ చేయండి మెల్లగా. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి హ్యాండ్స్ కొంచెం పైకి ఇలా 1 వీరభద్రాసన స్ట్రెచ్ అంటారు. 2 3 4 మెయింటైన్ చేయండి. ఇలా బ్యాక్ బెండింగ్ చేసి స్లోగా మెయింటైన్. 2
4, 6, 8, 10. మళ్ళీ మెల్లగా ఇటు సైడ్కి ఆపోజిట్ సైడ్. 1, స్లోగా చేసుకోండి. 2, 3, 4, 5. మెయింటైన్. 2, 4, 6, 8, 10, 12. మెల్లగా సెంటర్కి. ఇప్పుడు నేను చూపించినవి మినిమం 2 టైమ్స్ అన్నా అట్లీస్ట్ 20 కౌంట్స్ ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, దేవి ఆసన స్ట్రెచ్ చేస్తాం. 2 హీలు అవుట్ సైడ్ ఫేసింగ్, మనం ఇలా ఉంటాం కదా, ఇటు సైడ్కి ఫేసింగ్ వచ్చేలాగా ఇలా సైడ్స్కి తీసుకొని అప్ డౌన్. 1, 2, 3, 4. చక్కగా ఎంత కిందకి వెళ్ళగలుగుతారో అంత కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. అసలు గైనిక్ ఇష్యూస్కి దేవి ఆసన ఒక పవర్ఫుల్ ఆసన. ఎంత స్ట్రెచ్ ఇస్తుందో అంత మనకు హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మంచిది, అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి మంచిది, పీరియడ్లో వచ్చే క్రాంప్స్కి మంచిది. అసలు ఎంత మంచి పవర్ఫుల్ ఆసన అంటే ఇందులో వేరియేషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే కూడా మంచిది. అసలు చూడండి, ఇలా కొద్దిసేపు అలా ఉండండి, మెల్లగా పైన హ్యాండ్స్ పెట్టి ఒకసారి, నేను ఎల్బో మీద పెట్టి ఒకసారి, ఇలా ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. 2 హ్యాండ్స్ కింద పెట్టి ఒకసారి, హిప్ జాయింట్స్ దగ్గర స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, చాలా మందికి హిప్ పెయిన్ వస్తూ ఉంటుంది, అవంతా కూడా తగ్గుతుంది అనమాట. మెల్లమెల్లగా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్లో కొద్దిసేపు ఉన్నారంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ ఆసన. మెల్లగా స్లోగా పైకి తీసేసుకోండి. బాగా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయి ఉంటుంది కదా, కొంచెం రిలీఫ్ చేయడం కోసము లెగ్స్ని షేక్ చేసుకోండి సైడ్కి. హీల్ అప్ అండ్ డౌన్ కూడా చూసారు కదా. ఇంతే అండి, ఈ సీక్వెన్సెస్ని రిపీట్ చేయండి, ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రతిరోజు చేయండి. ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకున్నామంటే మినిమం 15 డేస్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. మధ్యలో ఆపేసేయకండి. వీటితో పాటు సూర్య నమస్కారాస్ ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాణాయామ, మెడిటేషన్, ఇవన్నీ కూడా. మీరు డైరెక్ట్గా చేసుకోలేకపోతున్నారు అనుకోండి, నేను కొత్తగా స్టార్ట్ చేశాను చాలా తక్కువ ఫీజు తోటి, 8 to 9 AM బ్యాచ్, 799 మాత్రమే ఫీజు. అందులో జాయిన్ అవ్వండి. 1 అవర్ చాలా మంచి ప్రాక్టీస్ ఉంటుంది. ఓహో, నేను ఇన్ని రోజులు ఇంత మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ మీకు వచ్చేలాగా ఉంటుంది యోగా క్లాస్. మరి యోగా క్లాస్లో కలుసుకుందాం, మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.